ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని మీరు ఏ పనైనా చెయ్యండి. అంటే మనం తప్పు చేస్తే తద్వారా మనకి పనిష్మెంట్ ఉంటుంది, కాస్తంత మనం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అన్నది దృష్టిలో ఉంచుకొని మీరు ఏ పనైనా చెయ్యండి. ఏదైనా ప్రారంభించే ముందర మాత్రం నెగ్లిజెన్సీతో కావచ్చు, అశ్రద్ధతో కావచ్చు, ఇర్రెస్పాన్సిబుల్గా కావచ్చు, అలా మాత్రం చెయ్యొద్దు. దాని వలన ఉద్యోగం చేజారే అవకాశం ఉంటుంది, అక్కర్లేనటువంటి విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో మీరు ఏ పని చేసినప్పటికీ అందులో విజయాన్ని మీరు పొందగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. నలుగురిని కలుపుకొని పని చేసుకున్నంత మంచి విషయం ఇంకొకటి లేదు. సాధ్యమైనంత వరకు టీమ్ స్పిరిట్ తోటి టీం వర్క్ చేయగలిగితే కలిసి వస్తుంది. తద్వారా మీకే ఎక్కువ బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్ర కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆలోచన విధానంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్ళని చేరదీయాలని, తదనంతరం విషయాల గురించి మాట్లాడాలని, వాళ్ళ డెవలప్మెంట్ గురించి, మీ వ్యక్తిగత డెవలప్మెంట్ గురించి, కుటుంబ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. కొంతమందిని సంప్రదించి మంచి సలహాలు, సూచనలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. రిజల్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించకుండా కేవలం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మీరు ఆలోచించుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మీరు అనుకున్నంత స్థాయిలో మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ రిజల్ట్స్ మీరు అనుకున్నంత స్థాయిలో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. నిరాశ చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, హైయర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోకుండా ఉండాలనే నేను ఈ మాట చెప్తున్నాను. అంత మాత్రమే. వేరే విధంగా మాత్రం తీసుకోవద్దు. ఈ విషయాలలో మాత్రం అటెంటివ్ గా ఉండండి. అంతవరకే. సబ్జెక్ట్ ఉంటే ఒక పరీక్షలో రిజల్ట్ రాకపోతే ఇంకో పరీక్షలో రిజల్ట్ వస్తుంది. సబ్జెక్ట్ రాకపోతే ఏమవుతుంది? కేవలం ఇక్కడ బాగా ఏదో కన్సెషన్ ఉంది, మనకి ఏదో పాస్ మార్కులు వచ్చేస్తాయి, లేకపోతే ఎక్సెప్షన్స్ ఉన్నాయని ఒకదాని మీదే ఎక్కువగా ఆశ పెట్టుకుంటే మాత్రం నిరాశ చెందే అవకాశం ఉంది. ఈ విషయాలలో అటెంటివ్ గా ఉండండి. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. పరీక్షలకు ముందర అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి.